హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? ఆనందంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? నిద్రలేచారా లేదా? దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి మన పనులు అప్పగిస్తే నీ పనుల భారము యెహోవా మీద మోపము అన్న మాట ప్రకారం ఆయన వాటిని నెరవేరుస్తాడు. రండి, పనులు ఎప్పుడూ ఉంటాయి, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈరోజు మేము ఎదుర్కోవాల్సిన ప్రతి శోధనలోనూ జయం చూచినట్లు, ప్రతి అపవాది తంత్రాలను చెదరగొట్టినట్లు, సాతాను శక్తులను అణగగొట్టినట్లు, ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నట్లు ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఉపవాస ప్రార్థనలోని శక్తిని గుర్తించుటకు, వ్యక్తిగతంగా నీతో మాట్లాడుకునే అనుభవం కలిగి ఆధ్యాత్మిక బలమును పుంజుకొనుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఇవాళ శుక్రవారం కదండి. శుక్రవారం అనేక ఆలయాల్లో, చెన్నైలోని మా కల్వరి చర్చ్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. అనేక సార్లు ఆ ఉపవాస ప్రార్థనలో నేను సంఘం సంగతి తర్వాత ఆయన సన్నిధిలో బలిపీఠం మీద నిలబడినప్పుడు, ఆయన ఆలయంలో మొర్రపెట్టినప్పుడు నన్ను ప్రభు బలపరచడం, అనేక సార్లు అనారోగ్యంగా బలహీనతతో ఉన్నప్పటికీ బలిపీఠం మీదనే నిలబడి ఉండగానే స్వస్థత పొంది ఆమె నిలబడికి నూతన బలం పుంజుకోవడం అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. చాలామంది ప్రార్థన శక్తిని ఎరగటం లేదండి. ప్రార్థనలో ఉన్న ప్రభావాన్ని గుర్తించటం లేదు. ప్రార్థన ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి అన్నది గమనించటం లేదు. అందువల్లనే మనం అనేక విషయాలలో విఫలమైపోతున్నాం. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండడం అభ్యాసం చేసుకోండి. కనీసం వారానికి ఒకసారి అయినా ఏదో ఒక సమయంలో కొన్ని గంటలు, మ్యాక్సిమం 7 to 8 hours ఏమి తినకుండా మీరు ప్రార్థన చేసుకుంటే దాన్ని ఉపవాస ప్రార్థన అనొచ్చు. ఒక్క పూట ఉపవాస ప్రార్థన అనొచ్చు. అలా దేవునితో కొంత సమయం గడపండి. ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాం మనం. ఎందుకంటే అపవాది దేవుని కొరకు బ్రతకాలనుకునే వారికి అనేక ఆటంకాలు కలుగు చేస్తుంటాడు. పోరాటాలు పెడతాడు, సోమర్థనం పెడతాడు, డిస్టర్బెన్సెస్ వస్తాయి, మనుషుల ద్వారా కలవరాలు వస్తాయి. ముందుకు సాగకుండా ఏదో విధంగా మనల్ని ఆపు చేయడానికి ప్రయత్నిస్తాడు. మన మార్గాలు సరళం అవ్వాలంటే ప్రభు ముందు నడవాలి. మనం ముందు ప్రభువుకు చెప్పుకోవాలి. ప్రభు చిత్తములో మనం ప్రారంభిస్తే అది దీవించబడుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. భయంకరంగా ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. బైబిల్లో కూడా రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, 2 గ్రంథాలు ఉన్నాయి. ఇందులో 42 మంది రాజులను చూడగలుగుతున్నాం. మొదటి రాజు సౌలైతే దేవుడు కోరుకున్న రాజు దావీదు, అతని కుమారుడైన సొలొమోను. ఆ తరువాత 2 రాజ్యాలుగా విడిపోయారు. 10 తెగలు ఒక రాజ్యం, 2 తెగలు ఒక రాజ్యంగా, యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం అని 2 రాజ్యాలుగా మారి 2 రాజులు వచ్చారు. సో మొత్తం 39 + 3 42 మంది రాజులు ఉన్నారు. ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ రాజరికంలో వారికి 2 పనులు ఉన్నాయి. ఒకటి పరిపాలన చూసుకోవటం, ప్రతి ఒక్కరిని ఏమంటాం ఏంటండి అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి అవసరమైన మినిమం నీడ్స్ను ఇవ్వగలగాలి. ఏదో రోడ్లు అంటే, వాటర్ అంటే, మరి కరెంట్, ఎలక్ట్రిసిటీ అంటే, కనీసం చదువుకున్న వాళ్ళకి జాబ్ అంటే, ఇల్లు లేని వారికి చిన్న ఇల్లు అంటే,
వీటిని అన్ని చక్కబెట్టడమే ప్రభుత్వం ముఖ్యమైన పని. రాజు అన్నప్పుడు అది ఒకటి అధికారంలో ఉండేది. ఆ రాజు సరిగా పరిపాలిస్తే రాజ్యం కళకళలాడుతూ ఉండేది, సమృద్ధిగా ఉండేది. కానీ ఆ రాజు గనుక దుర్మార్గుడైతే ఇక ప్రజల గతి అధోగతే. చూడండి, ఇప్పుడు దేశ నాయకులు తీసుకునే కొన్ని నిర్ణయాల వలన సామాన్య ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో యుద్ధంలో. ఇల్లులు పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని ఎంత నష్టం అనుభవిస్తున్నారు. రాజ్యం మీదకి రాజ్యం లేవటం, ఒకరి మీద ఒకరు పోట్లాడుకోవటం ఏదేను తోటలోనే ప్రారంభమైంది. కయ్యూను హేబేలులే అక్కడే యుద్ధం ప్రారంభమైంది. అన్నదమ్ములిద్దరూ కొట్టుకోవటం ఏంటండి? అన్నదమ్ములిద్దరూ అంటే అక్కడ హేబేలేం తిరిగి పడి కొట్టలేదు, అతన్నేమీ రెచ్చగొట్టలేదు. కానీ అతడు కయ్యూను ద్వేషంతో తన అక్క కుమారుని తమ్ముణ్ణి హత్య చేసేంత స్థితికి దిగజారాడు. చూడండి, అదే అపవాది యొక్క తంత్రం. మనకు మనమే హాని చేసుకున్నట్లు, మనము ఒకరికొకరు హానికరంగా బ్రతుకున్నట్లు అపవాది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడి యుక్తులు కుయుక్తులు వాడి భేదాలు విభేదాలు తెస్తూనే ఉంటాడండి. ఎంత విభేదాలు ఈ రోజున చూస్తున్నాం. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాలు ఎప్పుడే రాజు అయినప్పుడు అందరిలాగా కాకుండా దేవుని మందిరాన్ని బాగు చేసి, దేవుని మందిర కార్యక్రమాలు క్రమపరిచి తను కూడా ప్రజలతో వెళ్ళి మందిరంలో ప్రార్థించుకునేవాడు. అతని తల్లి విశ్వాసం కలిగిన వ్యక్తి. అతనికి ఒకరోజు చుట్టూ ఉన్న శత్రురాజులు, దేవుని మీద విరోధంతో ఉన్నవారు అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, అనేక మంది రాజులు భయంకరమైన శక్తి కలిగిన వారు ఒకటై తన మీద పడుతున్నప్పుడు, వారి సైన్యం కంటే వారి దగ్గర ఉన్న బలం కంటే తన బలం తక్కువ ఉందని గ్రహించినప్పుడు, ఇది ఎలా సాధ్యం, వీళ్ళని మనం జయించగలం, ఎలా వీరు మనల్ని నాశనం చేసేస్తారేమో అని ఒక సంకటంలో ఉన్నప్పుడు, ఒక హెచ్చరికతో వాళ్ళు పంపిన ఒక ఉత్తరాన్ని, ధ్యానం కదండి, డీటెయిల్స్ అని ఇవ్వటం లేదు, కొన్ని పాయింట్స్ మీరు గుర్తిస్తే మనకు అనునయించుకోవడానికి బాగుంటుందండి. కొంతమంది మనకు బెదిరింపు ఉత్తరాలు రాస్తుంటారు అప్పుడప్పుడు. మా కాలంలో అయితే ఆకాశరామన్ ఉత్తరాలని, చంపేస్తానని ఆకాశరామన్ అని పెట్టేవాడు, లేకపోతే ఏదో బెదిరించేవాడు. ఇప్పుడు ఫేక్ కాల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. మరి ఫేక్ కాబట్టి నిజమే అనుకోండి, నీ డాక్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి, అన్నీ తారుమారుగా ఉన్నాయి, భయంకరంగా ఉంది నీ రిపోర్ట్స్. నువ్వు బతకో చచ్చిపోతావు, నీ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందంటాడు, మీ బ్రెయిన్లో మీకు ప్రాబ్లం ఉందంటారు, మీ హార్ట్లో ప్రాబ్లం ఉందంటారు, పిల్లవాడికి హార్ట్లో హోల్స్ ఉన్నాయంటారు. ఇలాంటి రిపోర్ట్స్ మనం చూసినప్పుడు మనం డిస్కరేజ్ అయిపోతాం, కృంగిపోతాం, భయపడిపోతాం. అప్పులోడు పంపించే నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు పంపించే నోటీసులు, అన్యాయంగా తప్పైన విధంగా మన మీదకి వచ్చిన నేరాలు, ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో వచ్చే, చూడండి మన పరీక్షలు రాస్తున్నారు పిల్లలు ఎంతో ఆశతో పాస్ అవ్వాలి అని. నిన్న మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది మేము చక్కటి మార్కులతో మేము పాస్ అయ్యామని తెలియజేస్తున్నారు. బట్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అవుతామనుకొని ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఎలా నిరుత్సాహపడిపోతారు కదా. ఎన్నోసార్లు మనకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. హిజ్కియాకి ఆ ఉత్తరం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? 14 రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరములు తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసెను. ఉత్తరం, బెదిరింపు ఉత్తరం వచ్చినప్పుడు, నీవు నమ్ముకున్న దేవుడు నిన్నేమన్నా విడిపిస్తాడా, మేము నిన్ను నాశనం చేస్తాము, అది ఇదని డామ్ డూమ్ అని కేకలు వేస్తున్నప్పుడు, బెదిరింపు ఉత్తరం వచ్చినప్పుడు దాన్ని చూసి బెదిరిపోలేదు, ఏదో
హేస్టీగా తొందరపాటుగా ఓ నిర్ణయం తీసుకొని యుద్ధానికి పోలేదు. చూడండి, వాళ్ళు బాంబులు వేసారంటే వీళ్ళు మిసైల్స్ పంపించేసుకుంటూ ఒకరికొకరు హాని చేసుకోవడంలో ఆడిదేరిపోతున్నారు ఈ రోజుల్లో. కానీ హిజ్కియా నా బలం ఎంత, నా శక్తి ఎంత, నేను పోరాడగలనా, నా చేత కాదు, ఇది దేవుని సహాయం వల్ల మాత్రమే అని ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరంలోనికి పోయి, దేవుని మందిరాలకు మీకు సమస్యలు వచ్చినప్పుడు వెళ్తారా? దేవుని మందిరంలోనికి వెళ్ళి మీకు గడ్డు సమస్య తీరాలని ప్రార్థించుకుంటారా? దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రభా మాకు గర్భఫలం దయచేయమని అడుగుతారా? దేవుని బిడ్డలతో చేరి దేవుని సన్నిధిలో దేశం కొరకు విజ్ఞాపన చేయగలిగిన భారం మీకు ఉందా? ఎందుకండి ఆలయంలో ఉపవాస ప్రార్థనలు ఎందుకు? విశ్వాసులందరూ ఏక మనసుతో ఏక హృదయముతో దేవునికి మొర్రపెట్టినప్పుడు నరకపు పునాదులు అదురుతాయి. సాతాను తలంపులు, యుక్తులు, కుయుక్తులు చెదిరిపోతాయి. పరిశుద్ధాత్ముని కార్యాలు జరుగుతాయి. మనకు కనబడినటువంటి వాయుమండల అధిపతులు, దురాత్మ సమూహాలు దేవునికి విరోధముగా, దేవుని ప్రజలకు విరోధముగా, దేవుని కార్యాలకు విరోధంగా 24/7 అవి పనిచేస్తూనే ఉన్నాయండి. దేవుని బిడ్డలైన మనం నిద్రపోతున్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకోవటం లేదు. హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మీకు ఎన్ని అప్పులు ఉన్నాయండి? లెక్కలే పెట్టుకోరా? మునిగిపోయేదాకా లెక్క పెట్టుకోరా? ఇంత అప్పుందే, నేను ఎప్పుడు తీర్చగలను, ఇది అసాధ్యం. కొంతమంది బుద్ధి లేక అప్పులు చేస్తుంటారు. కొంతమంది వారు ఎదుర్కొన్న ఒక విపత్తును బట్టో, ఈ రోజుల్లో చూడండి, ఒక్క హాస్పిటల్లో ఒక సర్జరీ జరిగితే అప్పుల పాలైపోతున్నారు. ఒక్క వరదలు వచ్చి రైతులు పొలాలు మునిగిపోతే, వాళ్ళు అప్పు తెచ్చి వేసిన పంట పాడైపోతే, చేతికి రావాల్సింది రాకపోతే మరి ఏమైపోతారు? మరిన్ని అప్పుల పాలైపోతున్నారు. ఒక క్యాన్సర్ లాంటి రోగం వచ్చిందంటే దాని ట్రీట్మెంట్ కోసం కార్లు, ఇల్లులు అమ్ముకునే, పొలాలు అమ్ముకునే వారిని కూడా నేను చూచానండి. అలాంటి అప్పులో ఉన్నప్పుడు ఏ మనుషుడు సహాయం చేయగలరు? ఇంకో అప్పు తీసుకొని దాన్ని ఎలా తీరిస్తే మాత్రం ఎలా సరిపెట్టుకోగలరు? అలాంటి సమయాల్లో నీ అప్పుల పట్టి దేవుని ముందు పెట్టు, అద్భుతాలు చూస్తావండి. అది ఎలా సాధ్యం అనకండి. దేవుని ముందు పెట్టి ప్రార్థించు. అంధకార స్థలముల్లో ఉన్న ధననిధిని నీకు ఇచ్చదను. అన్ఎక్స్పెక్టెడ్, ఎదురు చూడని పరిస్థితుల్లో నుండి, ఎదురు చూడని వ్యక్తుల దగ్గర నుంచి దేవుడు నీకు తన సహాయాన్ని పంపిస్తాడు. మరో విధంగా తన అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలతో నిండిందే పరిశుద్ధ గ్రంథం. నీ మెడికల్ రిపోర్ట్ దేవుని ముందు పెట్టి ప్రార్థించు, విశ్వసించు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉన్నది, ఆయన చిందించిన రక్తము ద్వారా నా రక్తము శుద్ధీకరించబడుతుంది అని విశ్వాసంతో ప్రార్థించు. మళ్ళొక్కసారి వెళ్ళి నీ మెడికల్ టెస్ట్ చేసుకో. అన్నీ నార్మల్గా ఉండటం, డాక్టర్లు కూడా ఆశ్చర్యపడేటువంటి స్వస్థతలు కలగటం, ఎంతోమంది వాళ్ళ సాక్ష్యం ఇస్తున్నారండి. దేవుని ముందు పెట్టింది ఏది కూడా ఐ కాంట్ డూ ఇట్, నేను చేయలేదయ్యా, సారీ అనేవాడు కాదండి ఆయన. నీకు హ్యాండిల్ చేయలేవు. నువ్వు అనేక సమస్యలు నువ్వు సరిచేసుకోలేవు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు, నీ భర్తను నువ్వు మార్చుకోలేవు, నీ భార్యను నువ్వు సరిదిద్దుకోలేవు, నీ బిడ్డలు దైవభయంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పెంచుకోలేవు. కానీ దేవుని ముందు పెట్టు. నీవిచ్చిన బిడ్డలయ్యా, ఈ బిడ్డలు కాపాడయ్యా, ఈ బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు వీరి చుట్టూ ఖచ్చిత ఇచ్చేయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా అని ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించు. అద్భుతాలు జరుగుతాయండి, అద్భుతాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థన లక్ష్యం చేయకండి. మీ మందిరాలలో జరిగే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి. కుటుంబంగా మీకు వీలైనప్పుడల్లా ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఒంటరిగా నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకో. యేసు ప్రభు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించడం బైబిల్లో చూస్తున్నాం.
అనేక సార్లు ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. అసాధ్యాలు సుసాధ్యాలు అవ్వాలంటే అది ప్రార్థన వలన, ఉపవాసం వలన మాత్రమే సాధ్యం. ఈరోజు రాత్రి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. 7 గంటల నుంచి మేము 11 గంటల వరకు ప్రార్థిస్తాం. మీకు 9 గంటలకు లింక్ కనెక్ట్ చేస్తున్నాం. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా సమస్యలకు మా దగ్గర జవాబులు లేవు, కానీ నీ సన్నిధికి తెచ్చిన దాన్ని నీవు సరిచేసే దేవుడు, పాడైన దానిని బాగు చేసే దేవుడు, చెడిపోయిన దానిని సరిచేసే దేవుడు, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, మా ప్రతి అవసరత తీర్చే దేవుడు, మనుషుల హృదయాలను మార్చే దేవుడు. విశ్వాసంతో ప్రార్థించుటకు మా జీవితాన్ని పట్టి పీడిస్తున్న కీడు నుండి, కొరత నుండి, మేము ఎదుర్కొంటున్న బెదిరింపుల నుండి, భయాల నుండి మేము విడిపించబడినట్లుగా మీ సన్నిధిలో మా సమస్యలను పరిచి ప్రార్థించుకుంటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పక మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు మీకోసం అనుదిన ధ్యానం, హెచ్చరిక, కలువరి ప్రతిధ్వని అందిస్తున్నాం. మనకు కూడా తెల్లవారుజామున కొనసాగిస్తున్నాం. మీరు వీటిని వీక్షిస్తున్నారా, మేలు పొందుతున్నారా తెలియచేయండి. 4 సార్లు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మీకు ఈ యొక్క సందేశాలు సిద్ధపరచాలన్నప్పుడు అది భారభరితమైనదిగా ఉంది కనుక మీకు అవి మేలుకరంగా ఉంటే కొనసాగించడానికి ఆశిస్తున్నాం. కాబట్టి మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, మీ యొక్క ప్రైజ్ రిపోర్ట్స్ మాకు పంపిస్తే మీరు ఎంతగానో మేము ప్రోత్సాహకరంగా ఈ పరిచయను కొనసాగించడం సహకరించడం అవుతారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలో అందరం కలిసి ఏకీవించి ప్రార్థిద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, ఉదంపూర్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.